కూలోళ్ళు దొరికి పాడైతలేరు, అందరు నాటేసుకోబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. అగో ఏం చెప్తున్నారు? ఏముంది, ఏం టైం పాస్ కాకపోతే వచ్చి గేమ్ ఆడుతున్నా. అయితే మాయ కానీ బోర్ బంద్ చేసినావా? మరి బోర్ బంద్ చేసి ఇళ్ళకాడు బంద్ చేసి వచ్చాడు కూర్చున్నా. నాటేసిరా? నాటు మొన్ననే అయిపోయింది మాది. మాకు కూలోళ్ళు దొరుకుతలేరు, అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు ఇంకా నాటేయలే అన్న? నాటేడేసి పాడైన రా, నాటేయకపోతే ఏం చేయాలో అర్థమైతలేదు. కూలోళ్ళు దొరుకుతలేరు. సపరేట్గా బీఆర్ఓలకి చెప్పినావు మరి? ఆ బీఆర్ఓలో నంబర్ అని ఉన్నదా? బీఆర్ఓలో నంబరు నవీన్ గారి దగ్గర ఉండొచ్చు అన్న. నవీన్ వాడు వాళ్ళు మంచిగా ఎత్తలేరు అంటారు. మరి ఏమో వాళ్ళ ఇట్లా గట్ల వేసినట్టు. మరి దొరికినప్పుడు ఏం చేస్తారన్న? ఏందో ఏమో ఊళ్ళో ఒక్కరు దొరుకుతలేరు, చేతికే దొరుకుతలేరు. మాది వాళ్ళకు ఎంత కూలోళ్ళకు మనిషి 500 వచ్చి వరకొచ్చినాం. గట్లయితే ఏంది పోయినసారి ఎంత మంచి పైసలు చేతిలో పెట్టినా కానీ ఒక్కరు ఇద్దరు ఆయన ఎగ్గొట్టిరు తెలుసా? మీకు ఎవరు వేసారు? బీఆర్ఓలు వేసిరా మనోళ్ళ? మనోళ్ళే వేసిరు. మనోళ్ళు వేసిరా? ఆ బీఆర్ఓళ్ళు అన్న దొరికి పాడైతలేరు. వాళ్ళు ఎట్లా ఎత్తారు అని భయం అవుతుంది, ఇంటిలోతో ఇబ్బంది అవుతుంది. ఓ ఇంటికి పోతే వర్షం కానెత్తలేరు. వాళ్ళకన్నారు పైసలు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి ఆయన వాళ్ళతో నీ సపరేట్గా కూలీలు దొరుకుతారు అని చెప్పేసి పొలం పడబెట్టుకుంటా సపరేట్గా ఒకరితో వేయించుకో. ఇక అయితవే కానీ ఇక గంగో పంచాయతీ ఎట్లయింది? ఈ అక్క ఏం పంచాయతీ రాక అది ఎట్లయింది అనుకున్నావు? ఆ పోరేమో మంచి హుషారు కలదా, ఆడేమో ఇట్లనేనా ఏం చేస్తాం? అంతా పోరు ఇంకోనికి అలవాటు. ఊరిని అక్క అంతేనా? ఏం చేస్తారా మరి నచ్చినప్పుడు? ఆయనతో అత్తమామని ఒప్పించినాము. ఆ పిల్లకి ఇంత పైసలు ఇప్పించి ఆయనతో ఎక్కడదక్కడ వేసి ఇడుపు కాగితం చేసినాం. ఊరిని అక్క గంత పని అయిందా? అయితే కానీ మళ్ళీ మా బిడ్డ ఏమైంది? లేచి పికిందటగా ఉంతోటి. పోరగాళ్ళ ప్రేమలు ఎట్లుంటాయి? వాళ్ళిద్దరు ప్రేమించుకురట. ఆయనతో హైదరాబాద్ లేచిపోయారు. ఇన్ని పైసలు పట్టుకుని పోయారు. ఆడు పోరడేమో ఏలుముద్రగాడు పని చేయడా ఏం చేయడా. ఆయనతో అటు అయింది, ఆయనతో పైసలు నడిచినాయి. మళ్ళీ వచ్చారు. రాగానే ఏముంటాయిరా ఇక ఎడ్డి ప్రేమలు ఇవి. అంతా పిచ్చి ప్రేమలు రా. ఇప్పుడు ఆ పూర్ణ ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? చేసుకోవడం ఇట్లుంటది. ఇక ఏం చెప్తారు చెప్పు? ఆయనతో ఎక్కడక్కడ వేసి పోయిలేని కూడా ఆయనతో ఎక్కడెక్కడ వీడియో కొట్టినాం. గట్ల కాదు. నేను పదతరగతి అయిపోయాక పూర్ణి ప్రేమించింది. నువ్వా? అదేమన్నా నువ్వు 10 పేరు నిన్నడ ప్రేమిస్తా అన్నది. పూర్ణియో ఎవరు పోడా? గాపూర్ని ఎట్లా ప్రేమించినవరా? కన్నిటి చూస్తుంది, ఓ పన్నిటి చూస్తుంది. ఏ ప్రేమ గుడ్డిది కాదు, నడ్డిది ఎడ్డిది అన్ని. పూర్ణి యొక్క పోరు గంత పని చేసిన అదే ఎడ్డెడ్డి గుడ్డి. ఈ రోజులల్లో మంచి ప్రేమించడానికి విలువ లేదే. ఎవరిని ప్రేమిస్తున్నారు మంచి ప్రేమించడం. మరి ఏమనుకున్నావురా? మంచిగా ప్రేమిస్తే ఎవరికి విలువ ఉండదు. ఆడ పంచాయతీలో మాట్లాడుతుంటే పెద్ద మనుషులంతా తలకాయ దించుకొని ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. కాసోటి పిచ్చి ప్రేమలు ఉన్నాయి చూసుకో. ఈ రోజుల్లో గిట్ల అయిపోయింది. ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటేనేమో వీడితో కలిసి చంపుతురు మగవాడిని పిల్లలు. పెళ్లి చేసుకోకపోతేనేమో మళ్ళా ఊరోళ్ళు చంపుతురు. ఈ పెళ్లి వేసుకున్నది వచ్చడం ఉంది, చేసుకోకున్నది వచ్చడం ఉంది. మొగోని బతుకు గింతే ఉన్నట్టుందిరా. ఇక ఏందో పొద్దుగాళ్ళు వచ్చిన ఆకలి అయిపోతుంది. పోయి బుక్కడంత తింటా. ఇక నేను కూడా పోతా, పోయి బోరన్న డాక్టర్ వస్తా అన్న దునిపిస్తా పోయి. ఇక ఏంద్రా గిట్ల వచ్చారు? అరే ఏమైందిరా తమ్మ, ఎవడు గట్ల భయపడుతుండో? అన్న నైట్ ఇద్దరం బయట పోయి వస్తున్నాం. వానికేమో దయ్యం కనబడుతుంది అంటూ, నాకేమో కనబడతలేదు. మళ్ళీ కలవ ఇట్లా వస్తుందంట. అవో నిజంగానే కనబడ్డదా తమ్మి? కనబడ్డది. తెల్ల చీర కట్టుకొని కనబడ్డది. ఏంది తెల్ల చీర కట్టుకొని కనబడ్డదా? అరే తమ్మ, అసలు ఇది మనతో అయ్యేది కాదురా. నేను చెప్తా ఒకటి. అందులో ఏది మిస్ అయినా మీ ప్రాణాలకే ప్రమాదం. అక్కడికి వెళ్ళి స్వామీజీని కలవండి, ఓకేనా? సరే అన్న, నర్రా పోదాం.